చేసి చూపించాలి. సో తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా, ఎందుకంటే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందిలో ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుని ప్రతి ఒక్కరికి మేము ఏదో విధంగా సాయం అందించాలనే ఉద్దేశంతో వస్తున్నాం. ఇప్పుడు ఇందాక మన రేషన్ బియ్యం దగ్గర నేను కొంతమందిని అడిగాను, ఎట్లా జరుగుతుందమ్మా ఏంటి అంటే, పాపం వాళ్ళు చాలా మరి మనస్ఫూర్తిగా తృప్తిగా రేషన్ బియ్యం మేము తీసుకుంటామని చెప్తున్నారు. అది మరి మీకే తెలియాలి ఎంతవరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఓకేనా, తీసుకుంటున్నారా? వెరీ గుడ్. సో ఇది అంటే మీకు తెలియాలి. ప్రభుత్వానికి కొంతమంది తెలియక దాంట్లో ఏదో ప్లాస్టిక్ బియ్యం ఉందనో అట్లా అనుమానాలు తెచ్చుకుంటారు. అది ప్లాస్టిక్ బియ్యం కాదమ్మా. అది పౌష్టికాహారం అందించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 99 కిలోల బస్తాకి 1 కిలో మనం ఈ ఫార్టిఫైడ్ రైస్ అంటాం. అంటే దాంట్లో విటమిన్ ఏ, విటమిన్ బి, B12, ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి మేము దాంట్లో మన ఆహారాని కోసం, మన ఆరోగ్యం కోసం, దానికోసం దాంట్లో కలిపి మనం పెడతాం అనమాట. సో ఎవరన్నా మిమ్మల్ని అట్లా తప్పుదోవ పట్టిస్తే నమ్మబాకండి. అదేంటంటే మన ఆరోగ్యం కోసం ఆ బియ్యం మీకు అందించేది. ఖచ్చితంగా దాని నాణ్యత కూడా రాబోయే రోజుల్లో పెంచబోతున్నాం. మీరే చూస్తారు. ఎందుకంటే మనకి ఈ రోజున 46 రూపాయల 10 పైసలు అవుతుంది అది 1 కిలో బియ్యం ప్రభుత్వానికి ఈరోజు ఖర్చు అయ్యేది ఆ బియ్యం మీకు అందించడానికి 46 రూపాయల 10 పైసలు. సో దాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరో దళారులు వచ్చారు, దొంగలు వచ్చారంటే మీరు దాన్ని వాళ్ళని ప్రోత్సహించబాకండి. ఒక నమ్మకంతో ప్రభుత్వం మీకోసం చేస్తున్న పథకం ఇది. దాంతోపాటు మీకు కందిపప్పు 67 రూపాయలకి ఇస్తున్నాం. ఎక్కడైనా చూసారా మీరు? చెప్పండి ఆ రేటు. మార్కెట్లో ఎంత ఉంది కందిపప్పు చెప్పండి ఎవరైనా? 180 రూపాయలు ఉంది మీకు. अब रमजान का आप कुछ बना रहे घर पे? बना रहे तो इस्तेमाल ज़्यादा करेंगे ना? వెరీ గుడ్. సో 180 రూపాయలకి ఈరోజు మార్కెట్లో దొరికేది 67 రూపాయలకే ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. అదేవిధంగా పంచదార కూడా మీ అందరికీ కూడా ఒక్కొక్క నెల కొంచెం సరుకులు రావడంలో కొంచెం ఆ జాప్యం జరిగింది తప్ప ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి మీకు పంచదార కూడా అందిస్తాం. కొంతమంది మహిళలతో నేను మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. మనం రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్దామని. అక్కడ 2 ముగ్గురిని అడిగాను. మరి ఇక్కడ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, రాగులు మీరందరూ వాడతారా? రాగి జావా కోసం ఎంతమంది కావాలి చెప్పండి, చేతులు ఎత్తండి. ఓ వెరీ గుడ్. అందరు ఎత్తండి, నువ్వు కదా చెప్పేది. వాళ్ళు చెప్పాలి మనస్ఫూర్తిగా, దాని ప్రకారంగా సిద్ధం అవుతాం. అవసరమా మీ అందరికీ? రాగులు మీకు సరఫరా చేయాలా? వెరీ గుడ్. దాంతోపాటు మీకు బెల్లం కూడా సరఫరా చేస్తే బాగుంటుందా? నాణ్యమైన బెల్లం. ఏం తల్లి కిలో కావాలా మీకు? పంచదార ఆరోగ్యం జాగ్రత్త, ఎక్కువ వాడబాకండి పంచదార, సరేనా? వెరీ గుడ్. ఇద్దాం, తప్పకుండా ఇద్దాం. బెల్లం కూడా ఇద్దాం తప్పకుండా. రాబోయే రోజుల్లో బెల్లం కూడా మీకు సరఫరా చేసేటట్టు వీటితో పాటు చాలా బాబులు ఉన్నమా, వీటితో పాటు చాలా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. అదేంటంటే వచ్చే మే నెల నుంచి మన బిడ్డలు మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకంలో ఫైన్ రైస్ మనం అందించబోతున్నాం మన పౌర సరఫరాల శాఖ నుంచి. చాలా మంచి క్వాలిటీ నాణ్యమైన బియ్యం, మన సన్న బియ్యం అంటాం దాన్ని, అది మన ప్రజలందరూ కూడా అందించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,14,000 మెట్రిక్ టన్నులు బియ్యం. ఆ విధంగా మనం రైతులందరూ కూడా సహకరించారు. రైతుల దగ్గర నుంచి మనం ధాన్యం కొనుగోలు చేసి ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద, అదేవిధంగా మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా వాళ్ళందరూ కూడా ఆ విధంగా అందిస్తున్నాం. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం బాగానే ఉందమ్మా. మన చిన్నపిల్లలు వెళ్తున్నారా? టీచర్లు అంగన్వాడీలో అంత బాగానే ఉన్నారా? వెరీ గుడ్. సో అక్కడ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరచడానికి అక్కడ మీకు పామ్ ఆయిల్ కానివ్వండి, రాగి కానివ్వండి, బెల్లం కానివ్వండి, అదేవిధంగా మీకు మిల్లెట్స్ అంటాం మనం, ఏదైతే మన పాత రోజుల్లో మనం చక్కగా సజ్జలు అవన్నీ మనం పండించుకునే వాళ్ళం, అవి కూడా మనం వీలైతే మీకు సరఫరా చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. రైతాంగం గురించి నేను చెప్పాలి మీకు, ఎందుకంటే మొట్టమొదటిసారి భారతదేశంలో, ఇంకొకసారి చెప్తున్నాను, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకి మేము డబ్బులు అందించాం. 24 గంటల్లో. అది మామూలు విషయం కాదు, ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం మన ప్రభుత్వంలో. అయినా కానీ ఈ రోజు వరకు 7,800 కోట్ల రూపాయలు మనం రైతుల ఖాతాలో 24 గంటల్లోనే మనం జమ చేసాం. సుమారు 33,52,000 టన్నులు, మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేసాం.
మన మండలంలోనే దాదాపు 1,40,000 మెట్రిక్ టన్నులు, మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో 1,40,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. ఇక్కడ రైతులు ఉన్నారా ఏమన్నా? పడ్డాయా మీ అకౌంట్లో డబ్బులు? ఏమండి పడ్డాయా? మరి థ్యాంక్ యూ చెప్పరా? తెలీదు ఆ విషయం, అదే చెప్తున్నా. చెప్పండి, మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వం మన జనసేన కార్యకర్తల్లో కృషి చేసి పనిచేస్తున్నా ఎందుకు చెప్తా అంటే, ఏ ప్రభుత్వంలో 18 రోజులు, నెల 20 రోజులు అంటే మన ప్రభుత్వంలో కొన్న టైంకి 24 అవర్స్లో డబ్బులు అమౌంట్ మొత్తం నయ పరిస్థితుల్లో పడిపోయింది. ఏ జనసేన థ్యాంక్ యూ. అంటే ఈ పోయింది, నువ్వు చాలా గట్టిగా చెప్పావు, మైక్ పోయింది. అందుకనే ఇటువంటి కార్యక్రమం. నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు, అహర్నిశలు కృషి చేస్తున్న అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా అది ప్రతి ఒక్కరికి అందించాలనే ఒక తపనతో పనిచేస్తున్న కార్యక్రమం. పెన్షన్ల గురించి చెప్తాను. ఇప్పుడు చాలా మంది మహిళల పాపం పెన్షన్ల గురించి అడిగారు. తప్పు లేదు. మీకు గతంలో ఉన్న 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచాం. ఎవరు ఊహించని విధంగా దివ్యాంగుల పాపం ఎవరైతే కష్టంగా ఉన్నారో జీవితాలు, వారికి 6,000 రూపాయలకి పెంచాం. మంచం మీదే ఉండిపోయి ఒక సహాయకుడితోటే వాళ్ళు పాపం జీవితం గడిపే చాలామంది పాపం వృద్ధులు కానివ్వండి, యాక్సిడెంట్లో ఇబ్బంది అయిన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరికీ మనం ఈ రోజున 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయడం లేటువంటి కార్యక్రమం. నెలకి, ప్రతి నెల, ఒకసారి వినాలి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా, ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ అది ఆదివారం అయితే 31వ తారీఖునే వస్తున్నాం మన అధికారులందరూ కూడా. ఒకే నెల ప్రభుత్వం నుంచి మేము వెచ్చించేది 2,700 కోట్ల రూపాయలు క్యాష్ ఇస్తున్నాం మీ అందరికీ కూడా. అసలు నిజంగా ఈ స్థాయిలో గతంలో ఏం చెప్పారు వాళ్ళు? వాలంటీర్ వ్యవస్థ అన్నారు, ఇంటింటికి వస్తా ఉన్నారు. ఏం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఒక చక్కటి మార్పు తీసుకొచ్చి మీ అందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. 2,700 కోట్ల రూపాయలు పెన్షన్ను ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నాం. అది మీరు దయచేసి గమనించాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఎదురు చూసేది 15,000 రూపాయల కోసం, తల్లికి వందనం. అవునా? ఎంతమంది ఎదురు చూస్తున్నారు చెప్పండి? తల్లికి వందనం అందరూ లేపేశారు చేయి.